మనమందరం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాని నేను కొంచెం హెల్తీగా చేస్తున్నా ఈరోజు. అదే రాగి ఉప్మా. ఎట్లా చేసుకోవాలంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వ నూనె లేకుండా ఒక 3-4 నిమిషాలు మంచిగా ఎంచుకోవాలి. తర్వాత అందులోనే సగం గ్లాసు రాగి పిండి కూడా వేసి అది కూడా 3-4 నిమిషాలు మంచిగా కలిపి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ మీకు నచ్చిన కూరగాయలను కూడా సన్న కట్ చేసి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాక నీళ్లు పోయాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి. తర్వాత అందులో సరిపోయినంత ఉప్పు, కొత్తిమీర కూడా వేసి నీళ్లు మంచిగా మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసి ఒక్క సెకండ్ కూడా ఆకకుండా దెబ్బ కలుపుకోవాలి. లేకపోతే ఉప్మా అంతా ఉండలు అయిపోతుంది. లాస్ట్లో నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళు ఒక్క స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపి ఒక్క 5 నిమిషాలు ఉడికిచ్చేస్తే మన హెల్దీ అయిన రాగి ఉప్మా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మస్తుంది. ట్రై చేయండి. మనమందరం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాని నేను కొంచెం హెల్తీగా చేస్తున్నా ఈరోజు. అదే రాగి ఉప్మా. ఎట్లా చేసుకోవాలంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వ నూనె లేకుండా ఒక 3-4 నిమిషాలు మంచిగా ఎంచుకోవాలి. తర్వాత అందులోనే సగం గ్లాసు రాగి పిండి కూడా వేసి అది కూడా 3-4 నిమిషాలు మంచిగా కలిపి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ మీకు నచ్చిన కూరగాయలను కూడా సన్న కట్ చేసి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాక నీళ్లు పోయాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి. తర్వాత సరిపోయినంత ఉప్పు, కొత్తిమీర కూడా వేసి నీళ్లు మంచిగా మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసి ఒక్క సెకండ్ కూడా ఆకకుండా దెబ్బ కలుపుకోవాలి. లేకపోతే ఉప్మా అంతా ఉండలు అయిపోతుంది. లాస్ట్లో నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళు ఒక్క స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపి ఒక్క 5 నిమిషాలు ఉడికిచ్చేస్తే మన హెల్దీ అయిన రాగి ఉప్మా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మస్తుంది. ట్రై చేయండి.